ఏ గురించి బైబిల్లో ఉంది, ఇప్పుడు జరుగుతున్న సంగతుల గురించి బైబిల్లో ఉంది. దానియేలు 12:4 అంత్యకాలం వరకు చాలా మంది దిశలా సంచరించినందున ఏమంట తెలివి అధికమగును. చాలా చూడండి, తెలివి ఏమవుతుందంట అధికమగును. ముందులాగా లేదు కాలం. మీ పిల్లలు అంటారు మిమ్మల్ని, మీ కాలం మారింది, ఈ జనరేషన్ మారింది, ఇప్పుడు జ్ఞానం మారింది, ఇప్పుడంతా టెక్నాలజీ వేరైపోయింది. తెలివి ఏమవుతుందంట అధికమవుతుందంట. ప్రజెంట్ నడుస్తా ఉంది ఏఐ, మనుషులతో పని లేదు. తెలివి అధికమైపోయి ఒక రోబోట్ నిర్మించి ఆ రోబోట్తో పని చేపిస్తా ఉన్నారు. దేవుడు ఎప్పుడో చెప్పాడు తెలివి అధికమవుతుంది. ఈరోజు ఆ తెలివి వల్లనే ఏ కనుగొన్నారు, బుల్లెట్ ట్రైన్స్ కనుగొన్నారు, మెట్రో ట్రైన్స్ కనుగొన్నారు. మాట దేవుడు ఎప్పుడో చెప్పాడు. మీ కాలంలో ఉండేవి కాలాంటివి, 20 ఏళ్ళ ముందు 100 ఏళ్ళ ముందు ఉండేవి ఇలాంటివి. అసలు మొబైల్ ఉండేదా, దాంట్లో ఇంటర్నెట్ ఉండేదా, దాంట్లో అన్ని చూసేకి ఉండేదా? కానీ దేవుడు ఎప్పుడో చెప్పాడు తెలివి అధికమవుతుంది. అధికమైంది. మీకు ఏది కావాలన్నా చాట్ జీపీటీ, మీకు ఏ ఆన్సర్ కావాలన్నా వెంటనే ఇచ్చేస్తుంది. మనకు తెలియని కూడా అది ఇస్తుంది. ఇప్పుడున్న ఏ జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. అసలు ఎక్కడైనా చూసారా మనిషి లేకుండా కారు వెళ్ళిపోవడం చూసారా? మనిషి అవసరంగా జస్ట్ కూర్చొని ఎక్కడ పోవాలో ఆన్ చేసి కూర్చుంటే ఆటోమేటిక్ గా కారు తీసుకుని ఆయన ఎక్కడ పెట్టి ఆయన ఎక్కడ పోవాలో అక్కడ తిప్పేస్తుంది. మనిషితో పని లేదు. అమెరికాలో ఆల్రెడీ కార్లు నడుస్తూ ఉన్నాయి, మన ఇండియాలో వస్తూ ఉన్నాయి. మనిషి ఉన్నాడు, ఎవరిని అడ్డం వచ్చినా అది ఆడుకుంటాడు. అలాంటి టెక్నాలజీ వస్తుందని దేవుడు ఏనాడో భయపడుతున్నాడు. తెలివి ఈ తెలివి చిన్నది దేవుడే, కానీ అదే దేవుడు ఏమంటా ఉన్నాడు, ఆ తెలివిని ఏం చేస్తారంట అధికముగా చేసుకుంటారంట. అంటే దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని కాదని వివిధ రకాలుగా కనుగొంటారంట, వివిధ రకాలైన కార్యాలు చేస్తారంట. ప్రసంగి 7:9 వచ్చింది. ఏమనగా వివిధమైన ఏంటంట తంత్రములు. దేవుడు యొక్క మంచిగా చేశాడు, కానీ మన వాళ్ళకి జ్ఞానం ఎక్కువ కదా. వివిధ రకాలైన తంత్రములు, అదే వివిధ రకాలైన తంత్రములు అంటే మనిషి యొక్క జ్ఞానము అధికమైపోయి వివిధ రకాలైన తంత్రములను కల్పించుకుంటాడంట, తయారు చేస్తాడంట. దేవుడు ఒకవేళ ఈ భూమి మీద రోబోలు అవసరం ఉంటే రోబోల్నే చేసేవాడు, మనల్ని చేసేవాడు కాదు. కానీ దేవుడు మనిషిని నిర్మించి నువ్వు నన్ను స్తుతించు అంటే ఆ మనిషి ఆ తెలివైన తంత్రముతో ఏం చేస్తా ఉన్నాడు, ఇంకొక యంత్రాన్ని కనిపెడతా ఉన్నాడు. ఆ యంత్రాన్ని కనిపెట్టి మన దేవుడు ఏమంటా ఉన్నాడు, నువ్వు 6 దినాలు కష్టపడంటే ఈ మనిషి ఏం చేస్తా ఉన్నాడు, కష్టపడకుండా ఒక రోబోని కనిపెట్టుకుని, ఒక యంత్రాన్ని కనిపెట్టుకుని దానితో పని జరిగించుకుంటా ఉన్నాడు. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు అంత్య దినం వరకు జమదైన తెలివి అధికము. మనం అంత్య దినాల్లో ఉన్నాము కనుకనే ఇలాంటివన్నీ భయంకరమైన చూస్తా ఉన్నాము. చూడండి, మనం ఒక కారు పార్కింగ్ చేయాలనుకో ఒకటి పెడతాం. నవ్వే డేస్ లో ఎలా తెలుసా, కారు మీద 30 కార్లు పార్కింగ్ చేస్తా ఉన్నాడు. ఎన్ని కార్లు? 30 కార్లు. చూడండి ఎంత టెక్నాలజీ. అందుకే దేవుడు ఏమంటారు, తెలివి అధికము. ఇప్పుడు చెప్పండి, ఈ తెలివి గురించి ఏ గురించి బైబిల్లో ఉందా లేదా? ఇంకో మాట్లాడండి. రోమా 1:20 గట్టివారు సృష్టి ఇప్పుడు ఏం చేస్తారంట,
అలాంటి వారు సృష్టికర్తను మరచి సృష్టిని పూజిస్తారు. సృష్టికర్తను మరిచారు, ఏని మొక్కుతా ఉన్నారు, ఒక విగ్రహాన్ని పూజించారు. ఈ రోజుల్లో నేటి దినాల్లో ఏని పూజిస్తా ఉన్నారు. అదే దేవుడు అనుకుంటున్నారు, అదే దేవుడు అనుకుంటున్నారు. ఇక అది లేకపోతే ఇక లేదు అనుకుంటా ఉన్నారు. సృష్టికర్తను మరిచారు, సృష్టిని పూజిస్తా ఉన్నారు. దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తే మనము దేవుణ్ణి ఆరాధించకుండా మనం ఇంకొక దాన్ని తయారు చేసుకొని దాన్ని ఆరాధిస్తా ఉన్నాము. ఇది ఇప్పుడు చేస్తున్నది కాదు, దేవుడు ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే బైబిల్ గ్రంథంలో రాయించాడు.